రోజు నిన్న చూస్తే 1.8 lakh పీపుల్ పార్టిసిపేట్ అయ్యారు. సో చాలా పెద్ద స్పందన ఉంది. 400 ఇన్స్టాంట్ రిపేర్ టీమ్ అంటే ఇమీడియట్గా అక్కడే ఏది మరమ్మతు ఉందో చేయడానికి కూడా సిద్ధంగా పెట్టడం జరిగింది. ఒక 600 వెహికల్స్ కూడా అడిషనల్గా పెట్టడం జరిగింది. సో బాగా స్పందన ఉంది. డైలీ మన ఎంత చెత్త పోయేది అది కాకుండా అడిషనల్గా 8,000 టన్స్ అడిషనల్గా చెదారం తీయడం అంటే డెబ్రిస్ తీయడం జరుగుతుంది. సో మంచి స్పందన ఉంది. కొన్ని ఏరియాలో నాకు రిపోర్ట్ ఏం వచ్చింది అంటే ఇంకా ఒక 3-4 రోజు పెడితే బాగుంటుంది. సో కంటిన్యూస్గా ఈ సఫాయి అభియాన్ ఈ స్వచ్ఛతా అభియాన్ నడుస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ సిపి గారు తర్వాత సౌత్ జోన్ డీసీపీ అండ్ అదర్స్ ఇది ఒక మంచి కార్యక్రమం పెట్టారు. అందరు దీనిలో పాల్గొన్నారు. ఒక ఓల్డ్ సిటీలో కూడా ఒక మంచి మెసేజ్ పోయింది. సో ఇది బాగా సక్సెస్ఫుల్గా ఈరోజు స్టార్ట్ అయింది. ఈరోజు కూడా సీఎం గారు కొన్ని ఏరియాస్ పొద్దున్నే సాయంత్రం తర్వాత రేపు ఇంకా వేరే ఏరియాస్ కూడా విజిట్ చేస్తారు. సో ఒక మంచి ప్రోగ్రాం లాగా ఇది తయారైంది. ఇక్కడే ఇది ఆపవద్దు, నిరంతరంగా ఇట్లా ఉండాలి. సిటీ చాలా నీట్గా ఉండాలి. దానికోసం కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. 22 నాడు సీఎం గారు ఈ 400 టీమ్ లీడర్స్ అంటే మెంటర్స్తో కలిసి ఎక్కడ ఏం అవసరం ఉంది ఒక పాలసీ డిసిజన్ కూడా తీసుకుంటారు. సో ఆ రోజు మనకి మంచి ఇది ఉంది. తర్వాత 26 రోజు అందరూ ఎమ్మెల్యేస్ ఎంపీస్తో కూడా మీటింగ్ ఉంటుంది. సో దానివలన కూడా మంచి ఇష్యూ బయట వస్తుంది. ఈరోజు ఎంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన అందరికీ నా శుభాకాంక్షలు అండ్ కాంగ్రాచ్యులేషన్స్. ఎవరైతే వెండర్ ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ పరంగా సిటీలో ఉన్నట్టు దాదాపు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా శానిటేషన్కి సపరేట్ టెండర్ అంటున్నారు. అటువంటి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అది అంటే జిహెచ్ఎంసీ బయటే చేస్తుంది. లోపల జిహెచ్ఎంసీ ఒక ప్రిమిసెస్ ఉంది. సపోజ్ ఒక హాస్పిటల్ లోపల జిహెచ్ఎంసీ చేయదు. వాళ్ళు బయటే మనకి డంపర్ బిన్స్ వరకు తీస్తాము. దానికోసం కూడా అన్ని చర్య మొదలైంది. ఇప్పుడు ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఎవ్రీ ఆఫీస్ ఆల్సో విల్ బి మెయింటైన్డ్. అది హెచ్ఓడి బాధ్యత లాగా పెట్టడం జరిగింది. తర్వాత కొత్త విధానం పెట్టడం ఒక కొత్త పాలసీ అంటే 2000 డంపర్ ఇది ఆటో ట్రాలీస్ కూడా జిహెచ్ఎంసీ ద్వారా సీఎం గారు ఆదేశం ఇచ్చారు. కొన్ని సిటీకి బాగా క్లీన్ చేయడానికి ఎక్కువ కవరేజ్ చేయడానికి కూడా అవుతుంది. స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీసులు పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నమై ఈ ప్రోగ్రాంలో భాగం అవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది. పోలీస్ వ్యవస్థలో ఉన్న మేమందరం కూడా ప్రజలతో మమేకమై వారి సమస్యలను అర్థం చేసుకుంటూ రక్షణ బాధ్యతతో పాటు వాళ్ళ జన జీవనంలో ఒక భాగస్వాములు అయినప్పుడు మాకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కానీ నేరాలను నిరోధించడానికి కానీ ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రజల రక్షణను మేము పెంపొందించగలుగుతాం, నేరాలను నిరోధించగలుగుతాం, ప్రజా భద్రతని పెంచగలుగుతాం. కాబట్టి ఆ లక్ష్యంలో భాగంగా ఈరోజు మేము స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రాంలో పూర్తి స్థాయిలో దాదాపుగా 5-6 వేల మంది మేము అందరం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాము. పోలీసులము అన్ని చోట్ల కూడా ప్రతిరోజు అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నారు మా అధికారులు. అట్లాగే ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలి లాంగ్ టర్మ్ బేసిస్ మీద అంటే ప్రజల భాగస్వామ్యం, ప్రజలు ఉత్తేజులై వాళ్ళ ఏరియాలో ఎవరు కూడా ఈ డెబ్రిస్ కానీ అట్లాగే గార్బేజ్ కానీ డంప్ చేయకుండా మన జిహెచ్ఎంసీ వారు నిర్దేశించినటువంటి ప్రాసెస్ ప్రకారం దాన్ని డిస్పోజల్ చేసినట్లయితే మన ఏరియా మన ఇళ్ళు క్లీన్గా ఉండి ఎలాంటి రోగాలు రాకుండా వైరస్లు స్ప్రెడ్ అవ్వకుండా ప్రజలందరి యొక్క ప్రజారోగ్యం పెరగడానికి ఉపయోగిస్తుంది. కాబట్టి వివిధ దేశాలని మనం చూసినట్లయితే అభ్యున్నతి చెందిన దేశాలన్నీ కూడా వాళ్ళు స్టార్ట్ పాయింట్ ఈ కేసు మీద స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ క్లీన్గా ఉండడం అనేటువంటి ఒక ఎథిక్లో వచ్చిందో దాని ద్వారా అభివృద్ధి అనేది సాధ్యమైంది. కాబట్టి ది ఫస్ట్ స్టెప్ ఫర్ ఆల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఈజ్ ద క్లీన్లీనెస్ ఎట్ హోమ్, ఇన్ అవర్ నైబర్హుడ్, ఆన్ అవర్ స్ట్రీట్స్, ఇన్ అవర్ స్కూల్ అండ్ ఎవ్రీవేర్. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే జిహెచ్ఎంసీ అధికారులకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాబోయే కాలంలో ఈ 2 రోజులే కాకుండా పూర్తి స్థాయిలో ఈ స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి పూర్తి సపోర్ట్ని మేము హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ఇస్తాం.
ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి సౌత్ జోన్ డీసీపీ మరి ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రజల్లో భాగస్వామ్యం భాగంగానే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసి సక్సెస్ చేస్తున్నారు. ఈరోజు వారు పడ్డందుకు తప్పనిసరిగా పోలీస్ శాఖ కూడా బెనిఫిట్ ఉంటుంది. ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అట్లాగే ఈరోజు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఇక్కడికి రావడం, దీంట్లో భాగస్వాములు అవడం కూడా ప్రజలను ఉత్తేజపరిచి పోలీసింగ్ వ్యవస్థలో భాగస్వాములు చేసిన వారు అవుతారు. मैडम आराम से बाइक के करिए, ऐसा करके हो जाता।